నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలో స్వామివారికి పుష్పయాగం వైభవంగా జరిగింది. తొలుత అన్నమాచార్యుల కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవులను సుందరంగా అలంకరించారు. వేద పండితులు వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని వేద మంత్రాల నడుమ నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కలియుగ వైకుంఠంగా ఖ్యాతికెక్కిన తిరుమల క్షేత్రం భక్తులకు ఏ రోజుకా రోజు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వస్తున్న భక్తులతో కళకళలాడుతుంటుంది. సంవత్సరంలో ఎప్పుడో 1-2 రోజులు తప్పించి ప్రతిరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోతుంది. సోమవారం శ్రీ స్వామివారిని దాదాపు 79,000 మంది భక్తులు దర్శించుకోగలిగారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 4,31,00,000 రూపాయల ఆదాయం లభించింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 15 గంటలు, 300 రూపాయల టికెట్లున్న వారికి స్వామివారి ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, సర్వదర్శనం టోకెన్లున్న వారికి 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు శాకంబరిగా భక్తులకు అభయప్రదానం చేసింది. ఆషాఢమాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో శాకంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం అమ్మవారి బోనాల ఉత్సవం ఘనంగా జరగనుంది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వరుణయాగం ఘనంగా ప్రారంభమైంది. ఆలయంలో వేద పండితులు శ్రద్ధలతో అనావృష్టి నివారణార్థం, లోక కళ్యాణార్థం త్రయాహ్నిక దీక్షాపూర్వక సహస్ర ఘటాభిషేక సహిత వరుణయాగ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి వరుణయాగంలో పాల్గొన్నారు. 1000 బిందెల నీటితో శ్రీ అఘోరలింగేశ్వర స్వామికి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులతో పాటు కర్ణాటకకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగిలో మైసమ్మ, పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. మహిళా భక్తులు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. గంగపుత్రులు అమ్మవారికి తొట్టెలను ఏర్పాటు చేశారు. శివశక్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు కనువిందు చేశాయి. బోనాల వేడుకను తిలకించేందుకు పట్టణవాసులు బారులు తీరారు. పోచమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎన్టీఆర్ కాలనీలో పోచమ్మ అమ్మవారి ఆలయం 3వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా పోచమ్మ తల్లికి కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ఎత్తున బోనాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నారు. పలు ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు 17 లక్షలు విలువ చేసే బంగారు కాసుల హారాన్ని విజయవాడ లబ్బిపేటకు చెందిన దొండేటి ఐశ్వర్యజ్యోతి బహుకరించారు. తొలుత 108 గ్రాముల బరువున్న హారాన్ని దుర్గమ్మ చెంత ఉంచి దాత కుటుంబ సభ్యులతో పూజ చేయించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ కు అందజేయగా వేద పండితులు దాతలకు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం సూపరింటెండెంట్ నాగేశ్వరరావు వారికి విరాళం, రసీదుతో పాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. సింహాద్రి అప్పన్న స్వామి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం జరిగింది. సింహగిరిపై పరకామణి కేంద్రంలో దేవస్థానం ఈవో జిల్లేపల్లి వెంకట్రావు పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి ఆదాయం లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు 2,68,42,000 రూపాయలు సమకూరినట్లు ఈవో తెలిపారు. దీంతో పాటు 85.600 గ్రాముల బంగారం, 7.750 కిలోల వెండి, 18 దేశాలకు చెందిన విదేశీ నగదు లభ్యమైనట్లు వివరించారు. మొత్తం ఆదాయం 26 రోజులకు సంబంధించిందిగా తెలిపారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం శారదానగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శారదానగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంస్కార భారతి, కళాభారతి, సాంస్కృతిక సేవా సంస్థలచే నృత్య, సంగీత, సాహిత్య సమ్మేళనం కార్యక్రమం వైభవంగా జరిగింది.
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ముచ్చు సోమగుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. స్వర్గమును పొందుగా గొలిచిన వామనుండు మనవాడైయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం తూర్పు కాలనీలో శ్రీ రామచంద్రస్వామికి రాధాకృష్ణులకు శోభాయాత్ర ఘనంగా జరిగింది. తొలుత స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివార్లను రథంపై కొలువుదీర్చారు. కల్వంచ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన రథయాత్ర హిల్స్ కాలనీ రామాలయం వరకు చేరుకుంది. శోభాయమానంగా జరిగిన ఈ యాత్రలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఇస్కాన్ ప్రతినిధులు భక్తి భజనలతో అలరించారు. దారి పొడవునా భక్తులు హారతులిచ్చి స్వాగతం పలికారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నిలిచిన అమర్నాథ్ మంచు శివలింగ దర్శనయాత్ర మళ్లీ ప్రారంభమైంది. 3-4 తేదీల్లో బేస్ క్యాంపుల నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మరో 2 యాత్రికుల బృందాలు అమర్నాథ్ బయలుదేరాయి. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను సరిచేయడం, విరిగిపడిన కొండ చర్యలను తీసివేయడం అయితే పూర్తయింది. కానీ వాతావరణం ఇప్పటికీ కొంత ప్రతికూలంగానే ఉందంటున్నారు. యాత్రికులైతే మంచు శివలింగ దర్శనానికి ఆసక్తిగా ముందుకు కదిలారు.
హిమాలయాల్లో 12,750 అడుగుల ఎత్తు ఉన్న సహజ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు బాల్తాల్ మార్గంలో యాత్ర కొనసాగుతోంది. అయితే పెహల్గావ్ మార్గం మాత్రం ఇంకా అనుకూలంగా లేదు. వేలాది మంది యాత్రికులు పెహల్గావ్ బేస్ క్యాంపులో అధికారుల నుంచి సమాచారం కోసం వేచి చూస్తున్నారు. జూలై 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో దాదాపు 4,20,000 మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు అధికారికంగా వెల్లడైంది. యాత్ర ఇంకా 24 రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 28న రక్షాబంధన్ రోజుతో అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. అంతవరకు బాబా బర్ఫానీని దర్శించుకునేందుకు యాత్రికులు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒడిశాలో గంజాం జిల్లాలోని తప్తపానీ సమీపంలో కొండల మధ్య ఉన్న మా కందుణీదేవి ఆలయం ఒక ప్రసిద్ధ చారిత్రక గిరిజన పుణ్యక్షేత్రం. స్థానిక గిరిజనులు అత్యంత శక్తివంతమైన దైవంగా కొలుస్తారు. కందుణీదేవిని రక్షక దేవతగా, భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా పూజిస్తారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.